హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ నాని. ఈరోజు అయితే తిరుపతిలోని గ్రూప్ థియేటర్ దగ్గర నవరాత్రుల సందర్భంగా, దసరా సందర్భంగా 10 రోజులు అమ్మవారికి విశేష అలంకరణ అయితే చేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అయితే అమ్మవారు భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, చాలా బాగా కనువిందుగా అయితే కనిపిస్తోంది ఈ యొక్క దుర్గామాత. మీరు కానీ తిరుపతిలో ఉంటే తప్పకుండా ఈ యొక్క దుర్గామాతను అయితే దర్శనం చేసుకోండి. అమ్మవారు 10 రోజులు 10 రకాల అలంకరణలతో భక్తులకి దర్శనం ఇస్తుంది దుర్గామాత. చూడండి, చాలా చక్కగా అయితే ఈ సంవత్సరం అయితే అమ్మవారిని విశేషంగా అయితే అలంకరించడం జరిగింది. ఈరోజు మొదటి రోజు. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉందో ఒకసారి మీరు చూడండి. చాలా బాగా కనువిందుగా అయితే కనిపిస్తుంది. చూడండి, సింహం పైన అమ్మవారు చాలా బాగా కనువిందుగా అయితే కనిపిస్తుంది. చూడండి, చాలా చక్కగా అయితే పక్కన అరటిమాన్లు మామిడి తోరణాలు ఏర్పాటు చేయడం జరిగింది. వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, దేవి శరన్నవరాత్రులు 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అయితే ఈ యొక్క నవరాత్రులు అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకి దర్శనం ఇస్తుంది అమ్మవారు. చూడండి, 2వ రోజు గాయత్రీదేవి, 3వ రోజు అన్నపూర్ణాదేవి, 4వ రోజు లలితాదేవి, 5వ రోజు మహాచండీదేవి, 6వ రోజు మహాలక్ష్మీదేవి, 7వ రోజు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇస్తుంది దుర్గామాత. చూడండి, 8వ రోజు దుర్గాదేవి అవతారం, 9వ రోజు మహిషాసురమర్దిని అవతారం, 10వ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి రూపంలో అయితే భక్తులకి దర్శనం ఇస్తుంది. 11వ రోజు అమ్మవారి ఊరేగింపు సాయంత్రం 6 గంటలకైతే అమ్మవారి ఊరేగింపు అయితే మొదలవుతుంది. ఈ ఊరేగింపులో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కరుణ కృప పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై దుర్గా భవాని, జై జై దుర్గా భవాని. చూసే కదా ఫ్రెండ్స్, మన తిరుపతిలో దేవి శరన్నవరాత్రులు అద్భుతంగా అయితే జరుగుతున్నాయి.